ఇదిగోండి పద్మ వాటర్ ఫాల్. నిలబడతాయి ఇక్కడ రండి. ఇదిగోండి పెద్ద ఆయన మాకైతే తీసుకొచ్చారు ఈ వాటర్ ఫాల్ కి. హాయ్ చెప్పండి. హాయ్ హాయ్. మన్నంగి లక్ష్మణరావు. లక్ష్మణరావు. ఓకే, మన్నంగి లక్ష్మణరావు. ఈ పెద్ద ఆయన అయితే మాకైతే ఇలా తీసుకొచ్చారు. ఓకే ఓకే, చూడండి ఎంత పైనుంచి పడుతుంది చూడండి. బాగుంది. ఇది ఒరిస్సా ఆంధ్ర సరిహద్దుల్లో ఉంది. ఒరిస్సా నుంచి పర్యాటకుల తాగుడు కూడా బాగా ఎక్కువగా ఉంటుంది. డెవలప్ అయితే చేశారు. ఇంకా బయలుదేరుదామా? పదండి అయితే. చూస్తున్నారు కదండి, అదే కొదమ గ్రామం. మనమైతే ఈ గ్రామం దాటి ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. మనం లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళినట్లయితే వాటర్ ఫాల్కి అనేది చేరుకోగలం. వాటర్ ఫాల్ ఆ పై నుంచి కదా పడుతుంది నీరే? పైన కాదండి, ఇంకొకటి ఉందా? ఇక్కడ లేదు, ఇది కొద్దిగా ఇది చిన్నది. పెద్ద వాటర్ ఫాల్ అంటారు, కిందకి అంటారా? ఇది కొద్దిగా పెద్ద. చిన్న అయితే పెద్ద పెద్దదా? అది ఇది పెద్ద. చిన్న దిగోది పెద్ద. లద్ద 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 తెలుసా? తెలుసా, ఇది తెలుసా? ఇది బామణ. ఇది బామడ. పెద్దది లద్దలో ఉంది. ఇది పెద్ద లద్ద. ఇది బామడండి. దీనికి వెళ్ళాలంటే ఎలాగండి? దీనికి అయితే వీళ్ళకి తిరిగి వెళ్ళాలి. అక్కడ బండి తిరిగి వెళ్ళాలి, అక్కడ నడిచి వెళ్ళాలి. తిరిగి రోడ్డు కదా, రోడ్డు అయితే ఇక్కడ ఆ ఊరు వరకు ఉంది రోడ్డు. ఊరి కాదు, ఇది గడ్డ ఉంది కదా, గడ్డలో కదా అక్కడ దాకా వెళ్ళిపోద్దా? గడ్డ వరకు వెళ్ళిపోద్దా? గడ్డ వరకు వెళ్ళిపోతారు. ఇలా అవుతాయి. రేట్ ఏదన్నది? ధాన్యమా? వేసధాన్యమా? వేసధాన్యం అండి. ఏమేమి పండిస్తారు ఏంటి? ఇది వేసధాన్యమి, కరధాన్యమి, ఇది వర్షకాలం ధాన్యం. రెండు పట్టు. అది ఇప్పుడు మరి ధాన్యం తినడానికి అమ్మడానికి తీసుకెళ్తారు? ఇది కొద్దిగా అమ్మిస్తాము, కొద్దిగా తినడానికి. మనమైతే ఈ లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్లయితే బారి అనే గ్రామానికి వెళ్ళాల్సి ఉంటుంది. ఒరిస్సాకు సంబంధించినటువంటి గ్రామం. మనమైతే రైట్ తీసుకోవాలి. రైట్ వే నుంచి వెళ్ళినట్లయితే మనమైతే డైరెక్ట్గా కొదమ వాటర్ ఫాల్కి అయితే చేరుకోగలం. లద్ద వాటరా? లద్దది చూసాం. అవునవును, లద్దది అయితే చాలా పెద్దది. అయితే ఇది వాటర్ ఫాల్ నుంచి పొలాలకైతే నీరు డైవర్ట్ చేసుకుంటాం ఇలాగా. సెటప్ చేసారండి, మీరే చేసారా గ్రామస్తులు ఇలాగా? బాగుంది. తాడింగ్ బాడింగ్ రెండు. తాడింగ్ బాడింగ్ మన్నంగి. అవునవును. చూడండి, జూమ్ చేయి బాబు. ఇది ఇలా తీసుకొచ్చారు చూడ. వాటర్ ఫాల్ నుంచి వచ్చే వాటర్ అయితే పొలాలకి అనేది బడ్డుతో హెచ్డి పైప్ నుంచి తీసుకురావడం అనేది జరిగింది. ఆ కింద చూద్దాం పదండి ఒకసారి. అదే నుంచి మన్నం లేదు మీరు? ఇది ఇది కదా దారి. ఇది పైకి తీసుకోవాలండి ఒకసారి మాకు. పైకి అలాగ బాగుంది అన్నారు కదా, పదండి అలాగ వెళ్దాం. అలాగా పైకి వెళ్ళి చూద్దాం. అలాగే అది బాగుంది. అందుకురా, కొంచెం జాగ్రత్తగా చూసి నడవండి. చూడండి, అతనైతే వెళ్ళిపోవచ్చు. ఆ గ్రామస్తుడు అతనికైతే అలవాటు, అందుకనే ఈజీగా వెళ్ళిపోతాడు. అలవాట్లేని కారణంగా మేమైతే వాళ్ళకి ఏదో విధంగా ఆడుకుంటూ వెళ్ళిపోతున్నాం.
మళ్ళీ వచ్చాం దగ్గరికి. మా బాబాయ్ అయితే ఎక్కలేకపోతున్నాడండి పైకి. ట్రై చేయి ఎక్కగలం. బాబాయ్ మనం వెళ్ళి చూసాం కదా అంటారు స్టార్టింగ్ పొలాలకి వెళ్ళేది. ఈ పైప్ వాటర్ ఫాల్ నుంచి సెటప్ చేశారు. అదిగోండి పైపు, ఒక పైపు అయితే బయటకు వచ్చింది. అది మనకి పైకి వెళ్ళడం కావలేదా? బాగుంది పైకి, బాగా ఆ దారి ఉంది అక్కడికి. మన్నంగి పేరు నీ పేరు లక్షణ. మనకి తోడుపిల్లి లక్షణ, మన్నంగి లక్షణ. నుంచి మనకి మన్నంగి లక్షణ అనే ఒక పెద్ద ఆయన మాకైతే ఇవ్వాలకనే తీసుకొచ్చారు. ఇవ్వండి, ఇతనే పెద్ద ఆయన. ఆయనకి థ్యాంక్ యూ చెప్పుకోవాలి. థ్యాంక్ యూ అండి తీసుకొచ్చినందుకు. థ్యాంక్ యూ. ఇవ్వండి, ఇతనే మా వాటర్ ఫాల్ అనేది మొత్తం. సారీ, కొడమ వాటర్ ఫాల్ చూడండి. ఇదిగోండి కొడమ వాటర్ ఫాల్. అడగెళ్ళాలి అక్కడికి. ఇదిగోండి, నేను మా బాబాయ్ అయితే వచ్చాను ఈరోజు. చూడండి ఎలాగున్నాయి. ఏ మాత్రం తేడా వచ్చినా ఏటవుతుంది బాబాయ్ కిందకి స్కిడ్ అయ్యి పైకి వెళ్ళిపోతాం. ఏంటి వానాకాలం ఈజీగా పైకి ఎక్కేస్తుంది కదా అంటాను. చూడండి, ఈ గ్రామస్తులు అయితే సంవత్సరానికి 3 పంటలు అనేది వేస్తారంట. ఇదిగోండి 3వ పంట. వాటర్ ఫాల్ నుంచి ఈ బడ్డుతో అయితే వాటర్ అయితే పొలాలకు తీసుకొస్తున్నారు. ఇదిగోండి ఆ వాటర్ ఫాల్ నుంచి వచ్చే వాటర్ అయితే ఇలా విడుదల అవుతుంది బయటికి. దీని గుండా ఇలాగ మనకైతే పొలాలకు అనేది వాటర్ అనేది వెళ్తుంది. సిమ్మిలి కూడా ఆంధ్ర విత్తనాలు లేరా? ఏంటంటే అదైతే 35. ఓహో 65. ఆయన ఈజీగా ఎక్కిపోతుండ్రు మీరు. ఎక్కలేకపోతున్నా మేమైతే. అలవాటు కదా మీకు. ఏంటి తింటారు మీరు? ఏమేమి తింటారు? చూడండి, ఈ ఘాట్ అయితే మేము ఎక్కడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం. 60 ఏళ్ళు ఉంటాయంటే ఈజీగా ఎక్కేస్తాను. ఈ కనిపిస్తుంది మొత్తం కొడమ భూమి. ఆ బిల్డింగ్ పంచాయతే సచివాలయమా? 160 ఇల్లా? ఇది ఊరు ఎన్న బయట నుంచి వచ్చారా? ఇదేనా పుట్టినూరు? కాడాడే వర్ష వాళ్ళు పైనుంచి వస్తారా అంటున్నా. అవునవును, అలాగా వస్తారు. రోడ్డు మెట్లు కట్టారా? చూడండి, ఇది మన గవర్నమెంట్ కట్టిందా ఒరిసా? బాగా కట్టారా? ఒప్పరా అయితే దూంగిలే మన ఆంధ్ర. అయితే మీరు ఇంతకు ముందు అంటున్నారు మా ఆంధ్రవాడు. దిగేటప్పుడు జాగ్రత్త అండి, వంతలు ఉన్నాయి. పెద్ద అయితే ఈజీగా దిగేస్తుండ్రు. 62 ఏళ్ళు అంట. మన 32-35 సంవత్సరాల్లోనే ఎక్కి దిగుతుంటేనే ఆయాసం వచ్చేస్తుంది.
ఇదిగోండి ఫైనల్ గా మనమైతే వాటర్ ఫాల్ కి వచ్చామండి. మెయిన్ పాయింట్. ఏమండి ఇదేంటిది గృహలాగా ఉంది ఇది? ఇదేంటిది? ఇదే పావు కదా, పావు అంటారు ఇది. ఆహా నంత వరకేనదే ఉందా? ఇంకా లోతుందా? లోపుతున్నది. ఆహా లోపు తూరే ప్రయత్నం అయితే చేయకూడదు, ఎందుకంటే పాములు ఉంటాయి కదా, ఏముంటాయో తెలియదు మనకి. ఎలా దిగాలి ఇక్కడ? ఎలాగా? ఏం అద్భుతం. ఇదిగోండి పద్మ వాటర్ ఫాల్ పైనుంచి పడుతుంది చూడండి, బాగుంది. ఇది ఒరిస్సా ఆంధ్ర సరిహద్దుల్లో ఉంది. ఒరిస్సా నుంచి పర్యాటకుల తాగుడు కూడా బాగా ఎక్కువగా ఉంటుంది. డెవలప్ అయితే చేశారు. ఇంకా బయలుదేరుదామా? పదండి అయితే. అమ్మ ఆయన బాగుంది బ్రిడ్జ్. ఇలాగా ఒరిస్సా వెళ్ళిపోవచ్చా? భారీ ఇలాగెళ్తే భారీ. ఆహా జారుడు వల్ల బాగా సెటప్ చేశారు. కోరాపుట్ జిల్లా. చాలా ఇష్టం.